హలో ఫ్రెండ్స్, తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ పరి లెర్నింగ్ స్టూడియో. మీకు గ్రూప్ 2కి సంబంధించిన తెలంగాణ చరిత్ర దాంట్లో ఉన్న టాపిక్స్ అన్నిటి గురించి క్లియర్గా ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు బయట ఎక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే అవసరం లేకుండా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని టాపిక్ వైజ్గా బిట్ వైజ్గా మీకు నేను అందిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీకు ప్రతి ఒక్క వీడియో తెలంగాణకు సంబంధించిందైన గ్రూప్ 1, గ్రూప్ 2లో సంబంధించిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3ది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో చేసి మీకు అందిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పేపర్ 4కి సంబంధించిన తెలంగాణ హిస్టరీ స్టడీ మెటీరియల్స్లో ఏమేమి టాపిక్స్ మనం చదవాలి, ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అనేది మీకు ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను. దానికి సంబంధించిన ఒక్కొక్క టాపిక్ వైజ్గా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ఏంటిదంటే, నిజాం అనే బిరుదు స్వీకరించిన తొలి ఆసఫ్జాహీ రాజు ఎవరు? సెకండ్ వన్, చామొహల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? థర్డ్ వన్, సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఫోర్త్ వన్, ఆసఫ్జాహీ హిస్టరీ, నిజాం వ్యక్తిగత సైన్యం పేరేంటి? ఫిఫ్త్ వన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హిస్టరీ, ఆధునిక దిశగా అడుగులేసిన హైదరాబాద్. సో సిక్స్త్ వన్, హైదరాబాద్ ప్రధానులకెల్లా అత్యంత సమర్థుడిగా పేరు పొందిన వ్యక్తి ఎవరు? సో అలాగే సెవెంత్ వన్, టిఎస్ హిస్టరీ, ఆసఫ్జాహీలకు సంబంధించింది. గ్రూప్ 1లో ఉంది, గ్రూప్ 2లో కూడా ఉంది. వహాబీ ఉద్యమానికి నాయకుడు ఎవరు? సో నెక్స్ట్ వన్, తెలంగాణ హిస్టరీ, కుతుబ్ షాహీ ఎరా, కుతుబ్ షాహీల యుగ విశేషాలు, మహమ్మద్ కులీ కుతుబ్ షా కవితల సంకలన దివాస్. సో నైన్త్ వన్, తెలంగాణ హిస్టరీ, కుతుబ్ షాహీ ఎరా, తెలుగు భాషా సాహిత్యాలను ఆదరించిన కుతుబ్ షాహీలు. సో ద నెక్స్ట్ వన్, కుతుబ్ షాహీ యుగం, మల్కీవ రాముడిగా పేరొందిన కుతుబ్ షాహీ రాజు. కాకతీయ అనంతర యుగం, తొలి తెలుగు చారిత్రక ఏకామ్రనాథుడు. నెక్స్ట్ వన్, కాకతీయ అనంతర యుగం, విద్యారణ్యుడి ప్రేరణతో విజయనగర రాజ్య స్థాపన. నెక్స్ట్, కాకతీయ అనంతర యుగం, రాజధానిని రాచకొండకు మార్చిందెవరు? నెక్స్ట్, బహమని రాజ్య స్థాపనకు సహాయం చేసిందెవరు? కాకతీయుల కాలం సాహిత్యానికి స్వర్ణయుగం. నెక్స్ట్, కలకాలం నిలిచి ఉండే కాకతీయ ప్రభావం. కాకతీయుల కాలంలో గ్రామ రక్షణ బాధ్యత ఎవరిది? తొలి కాకతీయులు అవలంబించిన మతం ఏమిటి? కాకతీయ సామ్రాజ్యం. రేచర్ల రెడ్ల వంశ మూల పురుషుడు. పానగల్లు శాసనాన్ని వేయించిందెవరు? సో హిస్టరీ నోట్స్ ఫర్ గ్రూప్స్ కి సంబంధించింది శాతవాహనుల సంస్కృతి, సాలార్జంగ్ పాలన విధానం, సంస్కరణలు, ఆసఫ్జాహీలు, తెలంగాణ ప్రసిద్ధ కవులు, మొఘలుల పాలనలో గోల్కొండ రాజ్యం, తెలంగాణలో 700 ఏళ్ల వలస పాలన, హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణలో ముఖ్యమైన సంస్థానాలు, కుతుబ్ షాహీ యుగం, కాకతీయ అనంతర యుగం 2, ఆసఫ్జాహీల నిర్మాణాలు, కాకతీయ అనంతర యుగం, శాతవాహనుల తొలి రాజధాని, ఆసఫ్జాహీలు సైన్య సహకార పద్ధతి, కాకతీయ యుగ విశేషాలు, బతుకమ్మ పండుగ, ఆసఫ్జాహీలు, భూమి శిస్తు విధానం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 48 వరకు, కాకతీయుల సామంతులు, తెలంగాణలో శైవ మతం, సాలార్జంగ్ సంస్కరణలు, కాకతీయులపై ఢిల్లీ దండయాత్రలు, తెలంగాణ వైతాళికులు, తెలంగాణ ప్రత్యేకతలు, కాకతీయులు, తెలంగాణలో జైనమత అభివృద్ధి, హైదరాబాద్ సంస్థానంలో ఉద్యమకారులు, ఆసఫ్జాహీలు, విష్ణు కుండనీలు, కుతుబ్ షాహీలు, తెలుగు భాషా సాహిత్య వికాసాలు, ఇక్ష్వాకులు,
కాకతీయుల అనంతర పరిస్థితులు, శాతవాహనుల రాజకీయ చరిత్ర. సో ఇవి ఈ 53 టాపిక్స్ తెలంగాణ హిస్టరీకి సంబంధించింది. చాలా 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 ఇంపార్టెంట్. గ్రూప్ 1 వాళ్ళకైనా గ్రూప్ 2 వాళ్ళకైనా ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీకు ఈ గ్రూప్ 2లో పేపర్ 4కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ ప్రతి ఒక్క టాపిక్ నుంచి మీకు కవర్ అవుతుంది.